బొబ్బట్లు చేయడానికి ఫస్ట్ పిండి కలుపుకొని పెట్టుకుంటే పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. నేను చూపించిన కప్తో 1 కప్ గోధుమ పిండిలో చిటికెడు సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా పోసి కలుపుకోవాలి. పిండి ఎంత ప్రెస్ చేస్తూ కలిపితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పూర్ణం కోసం ఇంతకుముందు పిండి మెజర్ చేసుకున్న కప్తోనే 2 కప్స్ శనగపప్పు తీసుకున్నాను. 1½ గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆలోపు పూర్ణానికి కావాల్సిన బెల్లం కూడా తురిమి పెట్టుకోండి. పప్పు ఉడికినాక మూత ఓపెన్ చేసి 2 కప్పుల పప్పుకి 1 కప్పు బెల్లము, కొంచెం ఇలాచి పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ పూర్ణం దగ్గర పడనివ్వాలి. బెల్లం కరిగిన కొద్దీ పూర్ణం కొంచెం లూజ్గా అవుతుంది. తర్వాత అట్లనే కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ కొంచెం ఫ్యాన్ దగ్గర పెట్టి కలుపుతూ ఉంటే పప్పు అంతా మెదిగిపోయి పూర్ణం కూడా కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి 2 మెథడ్స్ చూపిస్తాను. బిగినర్స్కి అయితే ఫస్ట్ మెథడ్ కన్నా సెకండ్ మెథడ్ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని పిండి ముద్దని కొంచెం ప్రెస్ చేసి దాంట్లో పూర్ణం పెట్టి సైడ్స్ క్లోజ్ చేసి చేయితో కానీ బటర్ పేపర్తో కానీ ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇలా చేస్తే అక్కడక్కడ లావుగా అక్కడక్కడ సన్నగా ఒకసారి పూర్ణం కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకే నేను కూడా ఇలా చేయను. ఇప్పుడు సెకండ్ మెథడ్ కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా పూరీ మిషన్ పైన ఫస్ట్ లైట్గా ప్రెస్ చేసి పూరీ చేసినట్టుగా చేసి దాంట్లో పూర్ణం పెట్టుకొని సైడ్స్ క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి మళ్ళీ ఆ పూర్ణం పెట్టిన ముద్దని మిషన్తో లైట్గా ప్రెస్ చేసి పెనంపై నెయ్యి పోసుకుంటూ 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా పూరీ మిషన్ సాయంతో ఎవరి హెల్ప్ లేకుండానే చాలా ఫాస్ట్గా పూర్ణం కూడా బయటికి రాకుండా నీట్గా అన్నీ ఒకే సైజులో చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. నేను చేసిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.